వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాము ప్రతిరోజు ఏదైతే వార్తాపత్రికలు వస్తున్న వార్తలు కానివ్వండి, ఆ వార్తల వెనుక ఉన్న వాస్తవాలు అలాగే విశ్లేషణతో సాగే న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్గా చూస్తే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన పత్రికల్లో కొన్ని కీలకమైన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే తెలంగాణకు సంబంధించి ఈనాడు పత్రికను గమనిస్తే ఏదైతే నిన్న ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త ఇవాళ హైలైట్గా మనకు కనిపిస్తుంది. ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు రెండో ఏడాది నుంచి అందుబాటులో మరిన్ని నిధులు అంటూ తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. అందులో చాలా కీలకంగా తొలి ఏడాది అప్పుల కిస్తీలకు 24,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక భారం లేదు. పథకాలకు మరో 61,000 కోట్ల వ్యయమైన నేపథ్యంలో విద్యుత్పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడతాము అంటూ తను ఏదైతే నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకున్నా ఆగేదే లేదు అంటూ విపక్షాలను ఉద్దేశించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక బిల్డ్ నో ద్వారా సులువుగా వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు కొత్త విధానం తీసుకొచ్చి ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా తీసుకున్న చర్యలకు సంబంధించిన నిర్ణయాన్ని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు. ఇక V6 వెలుగుని మనము గమనిస్తే వెలుగు పత్రికలకు కూడా ఈ వార్తకు సంబంధించి ఒక మెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా న్యూయార్క్, టోక్యో లెక్క హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1,50,000 కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు అంటూ గత 10 ఏళ్లలో గ్రానైట్, ఇసుక క్వారీల తవ్వకాలు, రవాణాల అక్రమాలు జరిగాయి. తద్వారా 35,000 కోట్లు రాష్ట్ర ఖజానా గండిపడింది అంటూ చెప్పిన పరిస్థితి. మరోవైపు నేషనల్ సంబంధించి మరో వార్త మనకు కనిపిస్తుంది. రేపే ప్రమాణం కానీ ఇంకా తేలని సీఎం అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా వీడని సస్పెన్స్ అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. ఇక బిల్డింగ్స్, లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ అంటూ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్బాబుకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన వార్త ఏదైతే పుష్ప 2 రిలీజ్కి సంబంధించి, అంతేకాకుండా కొత్త సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నారు. టికెట్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెంచుతున్న పరిస్థితి. నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి దాదాపుగా 3,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. థియేటర్ వెళ్లేందుకు సామాన్యులు జంకుతున్నారు. భారీ బడ్జెట్తో సినిమాలు తీయడం వల్ల సినిమాలు తీస్తున్నారు. అందులో సగానికి పైగా రెమ్యూనరేషన్లకే పోతున్న నేపథ్యంలో వారంలోనే వీలైనంత రాబట్టుకునేందుకు నిర్మాతలు ప్లాన్ చేసి రేట్ల పెంపులకు సంబంధించి చేస్తున్న విషయాల్లో సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుందంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ వైపు ఒక లుక్ వేస్తే 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను అంటూ హరీష్ రావుపై నమోదైన మరో కేసుకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక తిరగబడ్డ మహిళలతో మరో వార్త కనిపిస్తుంది. ఎన్టీఆర్ మార్గ్లోని HMDA గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన వియోత్సవ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతుండగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలంటూ చేతులెత్తి ఓ వనిత కోరుకుంటుందంటూ ఆ వార్త దానిలో చేసే ప్రయత్నిస్తున్నారు. ఇక రుణమాఫీ అయిపోయిందా అంటూ మరొక వార్త మనకు కనిపిస్తుంది. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడంటూ రైతు చేసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తకు కూడా ఇందులో చోటు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు వార్తాపత్రికలో కొన్ని కీలకమైన వార్తలు మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలం నుంచి ఈ పోర్టుకు సంబంధించి ఇష్యూ నడుస్తుందో ఆ ఇష్యూకి సంబంధించిన ఒక వార్తని ప్రస్ఫుటంగా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. కుట్రదారు జగనే, కాకినాడ సీపోర్టు సెజ్లో 3,600 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు. వారు ఇచ్చినంత తీసుకుని సంతకాలు చేయాలని అప్పట్లో ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలన్నీ జగన్కేనని విక్రాంత్ రెడ్డి చెప్పారు. అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించిన నేపథ్యంలో తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరబిందో పరం చేశారంటూ కేవీ రావు అయితే ఫిర్యాదు చేశారు. సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఐఏఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. అగ్నిమాపక డీజీ అలాగే సిఐడి చీఫ్గా హోదాల్లో అక్రమాలు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు మరికొన్ని అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ఆ వార్తకు సంబంధించిన మెన్షన్ మనకు కనిపిస్తుంది. ఇక అరవిందోకు అదనంగా 175 కోట్లు అంటూ 104 సేవల కింద ఒక్కో వాహనంపై నెలకు సగటున 60,000 వరకు లాభం వచ్చేలాగా నాటి ప్రభుత్వం జగన్ ఏదైతే ఉన్నదో అవాజ్యమైన ప్రేమ చూపించారో లెక్కలు తీసిన ఎన్డీఏ ప్రభుత్వం నగదు లభ్యత లేఖనే నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్టు యాజమాన్యం వెల్లడించిన పరిస్థితికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరీ ఇంత అలసత్వం అంటూ జలజీవన్ మిషన్పై ఇంకా డిపిఆర్లు రూపొందించిన అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. 6 నెలల ప్రగతిపైన కూడా నివేదికలు ఇవ్వాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేసి పథకాల అమలు బాధ్యత ఇక వారిదేనంటూ స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక అంతర్జాతీయ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో కోవర్కింగ్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ల ప్రాధాన్యత ఇస్తూ ఐటీ కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దే క్రమంలో కనీసం 1,00,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన వార్తలు అలాగే కేబినెట్ సమావేశానికి సంబంధించిన వార్తలు కూడా మనకు కనిపిస్తుంది.
ఇక అదే సాక్షి పత్రికను చూస్తే సాక్షి పత్రికలో ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి డిస్కషన్ జరుగుతుందో దాంట్లో డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాపు చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెండ్ల ద్వయం రాద్ధాంతం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే చంద్రబాబు బృందం బియ్యం హైడ్రామా చేసింది. బెడిసికొట్టిన కూటమి పెద్దల దుష్ప్రచారం అంటూ చెబుతూ ఇంకా ఏది నిజం అంటూ మరొక వార్త రాస్తూ కేవీ రావుకు సంబంధించి ఏదైతే సిఐడి కేసు నమోదైన నేపథ్యంలో అరవింద బెదిరించి ఉంటే ఏకంగా 51% తీసుకునేవాళ్ళు కానీ 41%కి ఎందుకు పరిమితం అవుతారు అంటూ ఒక వార్త వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకుంటారు కానీ డబ్బులు ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసే క్రమంలో ఏం జరిగింది అన్న విషయాన్ని సాక్షి తనదైన శైలిలో విశ్లేషించే ప్రయత్నం చేసింది. ఇక మద్యం ఇసుకలో దోపిడీ జరుగుతోంది అది అంటూ మరొక వార్త మనకు కనిపిస్తుంది. పీపీ విధానంలో 5 టెక్స్టైల్ పార్కులకు సంబంధించిన కేబినెట్ సమావేశానికి సంబంధించిన వార్త కూడా అనిపిస్తుంది. ఇక సెకీ ఒప్పందంపై దుష్ప్రచారం మానండి అంటూ లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు ధాన్యం రైతుల కళ్ళల్లో దైన్యం అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకు సంబంధించి ఆ సందర్భంగా నష్టపోయిన రైతులకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఈ కాకినాడ సెజ్కి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. బెదిరించి భయపెట్టి కొట్టేశారు, కాకినాడ పోర్టు సెజ్లను మా నుంచి లాక్కున్నారు అంటే సిఐడికి వాడి యజమాని కేవీ రావు ఏదైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక పట్టాలున్నా పత్తా లేరు అంటూ ఇళ్ల పట్టాల పథకంలో జగన్మాయ జరిగింది. 28 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికీ డీడ్లు తీసుకొని 9.2 లక్షల మందికి సంబంధించి వారంతా బినామీలు వైసీపీ కార్యకర్తలేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుట్టు రట్టవుతుందని గప్చుపోయారా అంటూ కూడా అనర్హుల ఎంపికపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో 6.5 లక్షల మందికి ఇతర పథకాల లబ్ధిదారులను వారిని తమ ఖాతాల్లోనే కలుపుకున్న జగన్ అంటూ వార్త ప్రచురించారు. ఇక సింబల్ హింస వెనక కుట్ర ఉంది అంటే యూపీలో ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగిన వివాదానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. మత సమరస్యానికి దెబ్బతీస్తూ బీజేపీ వ్యవహరిస్తుంది. లోక్సభలో అఖిలేష్ యాదవ్ విమర్శ చేసిన నేపథ్యంలో ఆ వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇకపై 4 నామినీలు. ఇక సిఐడి మాజీ చీఫ్ ఏడీజీ సంజయ్ సస్పెన్షన్ సంబంధించిన వార్తకు కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గత 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ అధికారంలో నేపథ్యంలో ఏవైతే మాట్లాడిన మాటలు కానివ్వండి, జరిగిన కార్యక్రమాలకు సంబంధించి ఆ సందర్భంలో కొన్ని అవకతవకలు జరిగాయి. దానికి కొద్దిమంది అధికారులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తినాయి. దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు చర్యలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బియ్యం హైడ్రామా కాస్త ఇప్పుడు కాకినాడ పోర్టును మొదలుకొని నిన్న వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోర్టును అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉన్నప్పుడు ఉన్న పోర్టులన్నింటినీ ప్రైవేటు పరం చేసి కొత్తగా పోర్టులు కడుతున్నామంటూ నాటకాలు జరిగాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ దుమారం రేపుతున్న నేపథ్యంలో దానిపై ఇవాళ మనం చర్చను మొదలు పెడుతున్నాము. ఈ చర్చలో మనతో పాటు షేక్ సైదా గారు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు. ఊట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే పెరిగే వరసప్రసాద్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సైదా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి చిదంబరం రెడ్డి. నిన్న మనం చూస్తాం ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఒక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే అత్యధిక తీర ప్రాంతం మనకు ఉండడము, పోర్టులను డెవలప్ చేయడం ద్వారా లేదా ఉన్న పోర్టులను మనము సంస్కరించుకోవడం ద్వారా అభివృద్ధిలో మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అన్నది ఎప్పటి నుంచో మనం వింటూ వస్తున్నాం. గత ప్రభుత్వం కూడా 6 పోర్టులు కడుతున్నాము, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తను చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే కాకినాడ పోర్టునేమో బెదిరించి కొట్టేశారు, మరికొన్ని పోర్టులనేమో ప్రైవేట్ పరం చేశారు. ఏంటి ఇది అన్నది నిన్న షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే క్యాజువల్ కూడా మనకు కనిపిస్తున్న విధానం అదే ఉంది. ఎలా చూడాలంటారు వీటన్నిటిని? ఇప్పుడు చిదంబరెడ్డి గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సురేందర్ నాయుడు గారు, అలాగే వైసీపీ నాయకులు పెరిగే వరప్రసాద్ గారు, రాజ్ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. వాస్తవంగా మనం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ మరి సర్వనాశనం చేశారో మనం స్పష్టంగా చూసాం. ఎందుకంటే ఆర్థిక నేరాలు మరీ పెచ్చరిల్లిపోయినటువంటి ఘటనలు కూడా చూసాం. ఎందుకంటే భూ కబ్జాలతో పాటు మరి పోర్టులని సెజ్జలను కూడా కబ్జా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా నడిచిందో మనం చూసాం. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గత వారం రోజులుగా ఈ కాకినాడ సీపోర్ట్కి సంబంధించి ఏ విధంగా పేదల బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి, దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది
పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దాని మీద నిన్ననే మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఒక సిఐడికి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కలిపి ఒక కమిటీ వేసి ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏదైనా దాని మీద కూడా ఒక చర్చ లాభీసినట్లుగా ఒక చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బంధువర్గం A1 A2 ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ల్యాండ్ శాండ్ మైన్ తో పాటు ఎక్కడ ఆదాయం వస్తే వాటన్నిటిలో దిగి పూర్తిగా వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో తీసుకున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా గోచరిస్తాం. ఈరోజు మనం చూసినట్లయితే కాకినాడ సీపోర్టుకు సంబంధించి ఏ విధంగా మరి వాటాలు లాక్కున్నారో బలవంతంగా మరి గొంతు మీద కత్తి పెట్టి కేవీ రావు గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఇస్తావా సస్తావా లేకపోతే జైలుకి వెళ్తావు అని చెప్పి భయపించి దుర్మార్గంగా దాదాపు 3,600 కోట్ల రూపాయలు మరి వాటాలను బలవంతంగా లాక్కున్నారంటే ఇంకంటే దుర్మార్గం ఉందా? మనం ఒకసారి చూసినట్లయితే ఎవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు క్లియర్ గా తెలుస్తూ ఉంది. వై విక్రాంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, వైవి సుబ్బారెడ్డి కుమారుడు A1, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి వైకాపా ఎంపీ, A3 వచ్చేసి శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు. తర్వాత A4 PKF శ్రీధర్ సంతానం LLP, అరవింద్ రియాల్టర్ AP5 అరవింద్ రియాల్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ అరవింద్ సంబంధించినటువంటి ఏ విధంగా మరి కుట్రలు చేశారు, ఈ యొక్క సీపోర్ట్ తో పాటు మరి సెజ్ను కూడా వాళ్ళ స్వాధీనంలో తీసుకొని అంతా మాఫియా పేదలకు దక్కాల్సినటువంటి ఏడాదికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 25.59 టన్నుల బియ్యాన్ని మరి పేదలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మరి కుటుంబాలకు రేషన్ కార్డులకి మరి ఉచితంగా ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుంటే కేజీ వచ్చేసి 43 రూపాయలు ఖర్చు పెడతాం. అలాంటి బియ్యాన్ని వీళ్ళు ఏ విధంగా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 48,000 కోట్ల పైచిలుపు విలువ ఉన్నటువంటి బియ్యాన్ని 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని మరి యొక్క పశ్చిమ ఆఫ్రికాకి ఎగుమతి చేశారంటే దీన్ని ఏమనుకోవాలో మనం ఆలోచన చేస్తున్నాం. రైట్. అలాగే నాగపూర్ చెందినటువంటి ఒక వ్యాపారి, ఆయన పేరు ఆయన శ్రీరామ్ ఫుడ్ ఏజెన్సీ సంబంధించి ఆయన 30,000 టన్నుల బియ్యాన్ని ఇక్కడ సేకరించి సెనెగల్కి పంపడానికి. అంటే మనం కొద్దిగా ఇది కన్ఫైన్ అవుదాము. అంటే మొన్న కూడా మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడిన నేపథ్యంలో పోర్టులు అన్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకంగా మారే నేపథ్యంలో వాటిని డెవలప్ చేసి వాటిని తీసుకెళ్లడం ద్వారా అభివృద్ధిలో వాటిని భాగస్వామ్యం చేయాలి. కానీ ఇవాళ మీరు అన్నట్టుగా లేదు ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నట్టుగా ఒక ప్రైవేటు పోర్ట్ ఉంటే దాన్ని డెవలప్ చేసిన వ్యక్తిని బెదిరించి మరీ అంటే దాంట్లో వాటాలు రాయించుకునే పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నది ఒక పాయింట్ అయితే, రెండోది ఇప్పటికే కొన్ని గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కొన్ని పోర్టులేమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. సో దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి వాటి మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఈ పోర్ట్ ని కాకినాడ సీ పోర్ట్ ని ఎంత దుర్మార్గంగా 630 కోట్లకి అదాని కట్టబెట్టారండి. ఇది ఏదైనా ఇది బంగారు బాతు లాంటి పోర్టు. ఇక దాదాపు 2,000 పైచిలకు కోట్ల ఆదాయం వచ్చేటువంటి పోర్ట్ ని ఎంత దుర్మార్గంగా మరి వాళ్ళకి కట్టబెట్టారు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఇలా వాటాలు కూడా మనం చూసాం. ఎందుకంటే మనం చూస్తున్నాం విద్యుత్ దాంట్లో కూడా 1,750 కోట్లు మరి లంచాలు తీసుకున్నట్లుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లుగా సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కి చాలా ఎక్కువ భాగం ఉంది. అన్ని పోర్టులు కూడా కృష్ణపట్నం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ, మరి గంగవరం పోర్టు కానీ ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి మా ప్రకాశం జిల్లాలో కూడా మరి ఒక పోర్టు రామాయపట్నం పోర్టు రెడీ అవుతాయి. ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతానికి మనలో రవాణా కోసం వినియోగించినటువంటి పోర్టులు.
Yes. మరి వీటన్నిటిని కూడా తెగనమ్మి తన స్వార్థం కోసం, తన లాభాల కోసం, తన ఆదాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో, నేను ఇందాకనే చెప్పా, ఈ భూముల్ని కబ్జా చేశాడు, వ్యాపార సంస్థల్ని భయపించి లాక్కున్నాడు. ఈరోజు చూసినట్లయితే మరి 104, 108 సంబంధించినటువంటి సంస్థలు కూడా అరవిందో కట్టుబెట్టి జీతాలు కూడా ఇవ్వకుండా, ఇంత దుర్మార్గం అంటే ఆ ఉద్యోగస్తులు 15,000, 20,000 ఉద్యోగాలు చేసే వాళ్ళు 4-5 నెలల నుంచి జీతాలు వాళ్ళు లబ్బో దిగోమని కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఆదాయం వచ్చేటువంటి వనరులన్నీ కూడా మీరు చెప్పినట్టుగా సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకొని Yes, yes. సురేందర్ నాయుడు గారు. అంటే కొంతమంది వ్యక్తుల్ని భయపించి, సంస్థల్ని భయపించి, ఇది ఒక ఇష్టారాజ్యంగా, ఎందుకంటే ఒక మాఫియా నడిపినట్లుగా ఈ రోజు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన Yes, చూసిన yes, తర్వాత క్లియర్ గా మరి ఆ ప్రభుత్వాన్ని దించారు అనేది చాలా స్పష్టంగా సురేందర్ అర్థమవుతుంది. నాయుడు గారు, అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా ఏదని పక్కన పెడితే 2 ప్రైవేటు భాగస్వామ్య కంపెనీలు 2 కలిపి ఒక డీల్ చేసుకున్నాయి. డీల్ చేసుకున్న తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిలోకి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్వాల్వ్మెంట్ని ఒక ఏమంటారంటే ఆ జరిగిన ట్రాన్సాక్షన్ని కాస్త ఒక బెదిరింపు ధోరణిలో జరిగింది అనే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలాంటి ప్రైవేటు వ్యవహారాల్లోకి ప్రభుత్వం వెళ్తే మంచిది కాదు అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఆ రోజు బెదిరించారా లేదా అన్న దానిపైన ఇవాళ సిఐడి కేసు అయితే చెప్తోంది. బట్ దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత ఫిర్యాదుదారునికి అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే ఎందుకు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఒక ప్రశ్నిస్తోంది. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా రాజు న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మనం దీన్ని క్లియర్ గా మనం ఒకసారి స్టడీ చేస్తే గతమంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి దగ్గర నుండి చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన 5 సంవత్సరాల అధికారాన్ని చేపట్టింది ఆయన సొంత లాభం కోసం. ఎవరైతే ఆయనకు బంధువర్గం ఉన్నారో, ఆయన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ సొంత లాభం కోసమే. ఇంకేమో రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రాన్ని ఉద్ధరించాలా అనే ఆలోచన ఏ కోశాన 5 సంవత్సరాలలో ఒక్క పాయింట్ లో కూడా ఆయన చేసిన పాపాన్బల. దానికి నిదర్శనమే ఈరోజు పోర్ట్లు అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇంత సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో పోర్టు సముద్ర జలాలు ఉన్నాయంటే ఈ సముద్ర జలాల ద్వారా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. మనకు అద్భుతమైనటువంటి ఆ నిర్వహణ చేసి విదేశాల నుండి రావడం కానీ, లేదా ఇక్కడ నుండి విదేశాలకు ఎగుమతి చేయడం కానీ పద్ధతి ప్రకారం చేసుకుంటే అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కానీ ఈ కాకినాడ పోర్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే ఈ దేశానికి కానీ ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకి, ఎవరైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళకి మాత్రం ఈ 5 సంవత్సరాలలో 3 పువ్వులు 16 కాయల్లాగా వీళ్ళకి ఉపయోగపడింది. దానిలో భాగం ఇప్పుడు మీరు చెప్తున్నారు బెదిరించారా లేదా అది తేలక ముందే చెప్తున్నారని. మనం చెప్పేది కాదు కదా. తెలుగుదేశం పార్టీగా, తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఓట్ల సురేంద్ర నాయుడు గారో లేకపోతే సయ్యద్ గారో లేకపోతే మీరో నేనో చెప్పేది కాదు. ఎవరైతే ఆ పోర్టు నిర్వహిస్తున్నాడో కేవీ రావు గారు 41.5% ఎంతో ఆయనకు ఓట ఉనింది. దాన్ని ముక్కుబిండి అధికారంలోకి వీళ్ళు వచ్చిన వెంటనే ముక్కుబిండి దాని వాల్యూ ఎంత 2,500 కోట్ల రూపాయల వాల్యూని 494 కోట్లకి ఇస్తావా సస్తావా? అంటే మనం చూసాం కదా 5 సంవత్సరాలలో వీళ్ళకి అడ్డం మాట్లాడేవాడు ఎవడైనా ధైర్యం చేయగలిగారా? మాట్లాడగలిగారా? మాట్లాడితే వాడు బతికి బట్టగట్టగలిగాడా? లేదు వాడి జీవితాన్ని ఏదన్నా వాడు సక్రమంగా చేసుకోగలిగాడా? వీళ్ళు ఏం చెప్తే అది చేయాలా? చేయలేదా మరుస రోజు అనేది ఉండదు వాడికి. అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు చూడండి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పేటప్పుడు చెవులు మాత్రమే వినిపించాలి, కాదని వేరేది ఏదైనా వినిపించిందో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అనేసి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, శరత్ చంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన తనయుడు
విక్రాంత్ రెడ్డి గారు. Yes. వీళ్ళ అజమాయిషీనే అక్కడ పనిచేసింది. ఆ అజమాయిషీని తట్టుకొని వీళ్ళు నిలవగలుగుతారా? అంతెందుకు సార్, ఇప్పుడు మాలాంటి కార్యకర్త ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడినటువంటి ప్రభుత్వం మీద బహిరంగంగా విమర్శ చేయలేని పరిస్థితి, రోడ్డు మీద వచ్చి ధర్నా చేయలేని పరిస్థితి, ధర్నా చేస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసో లేకపోతే ఇంకేదో ఒక కేసు పెట్టి లోపలేసి కొల్లబొడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు జరిగినప్పుడు అతను పాపం పోర్టు నిర్వహించుకుంటూ పర్ఫెక్ట్ గా, అంటే 94 కోట్లు ఎంతో కట్టలేదని చెప్పి మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, మీరు వదిలేసుకోండి మీ ఓటాలు 41% చెప్పారంటే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది సార్? అంటే డబ్బులు ఇంపార్టెంటా, ప్రాణం ఇంపార్టెంటా? అంటే ప్రాణమే ఇంపార్టెంట్ అనుకుంటారు కదా. మనం బతికి బట్ట కట్టలేము, ఎందుకు వీళ్ళతో, సరే ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోవచ్చు, మనం ఏదో చేసుకున్నాము అనే పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతున్నాయో అన్ని తేల్చాలని చెప్పి ఒక సిబిసిఐడి ఎంక్వైరీ వేయబోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ఇప్పుడు ఇంకోటి కూడా సార్, దీంట్లో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉండారు. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుండి మాఫియా జరగదు, బియ్యం మాఫియా జరగదు. అంటే ఎందుకంటున్నా అంటే ఈ మాట, దాదాపు 3 చెక్ పోస్టులు దాటి లోపలికి వెళ్ళాలి జలమార్గంలో. 3 చెక్ పోస్టులు దాటి వెళ్తున్నాయి యథేచ్ఛగా. అంటే అధికారులు అండలేందే ఇవి జరగవు. ఈ అధికారులు ఎవరు అనేది కూడా తేలబోతుంది. ఇప్పుడు తేల్తాది ఖచ్చితంగా. ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తప్పదు, ఆ విధంగా ఈరోజు ఈ కాకినాడ పోర్టు వాళ్ళకు ఉపయోగపడింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు పేదవాడికి అందాల్సినటువంటి బియ్యమును రాజ్యాంగంలో రైట్ ఒకసారి మనం పోర్టు కన్ఫైన్ అవుదాం ఇవాళ, ఎందుకంటే మనం ఆల్రెడీ దాని మీద డిస్కస్ చేసాం. వరప్రసాద్ గారు, మొత్తానికి అధికారంలో ఉన్నారు అంటే ఆడిట్ రిపోర్ట్లు చూపించి బెదిరించేసి మీరు అట్లా రాయించేసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాతనో లేకపోతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా కోపం ఎక్కువైనప్పుడు ఎక్కడో చోట బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా. దీన్ని ఆలోచించకుండా ఆ రోజు చేశారా? ఇప్పుడు కీలకమైన నాయకులందరూ దీంట్లో మళ్ళీ ఇదవుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్గా జరగాల్సిన ఒక ట్రాన్సాక్షన్ని ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా లేదా వాళ్ళ బంధువులకి లాభం చేకూర్చే క్రమంలో చేసిన నేపథ్యము ఇవాళ ఒక పోర్టు మొత్తం దాని లైఫ్నే మీరు దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఏం సమాధానం చెప్తారు? రాజు న్యూస్ వారికి, అదేవిధంగా సురేంద్ర గారికి, సైదా గారికి నా నమస్కారాలండి అందరికీ. అదేవిధంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లు ఈ డైవర్షన్ పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయండి. ఏదైతే సూపర్ 6 అమలు చేయలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇవ్వటం, ఏది పడితే అది, నిన్న పవన్ కళ్యాణ్ రైడింగ్కి వెళ్ళినట్టు కనపడుతుంది. మరి ప్రభుత్వం వాళ్ళదే కదా, ఎందుకు మరి వాళ్ళు షిప్ ఆపలేకపోయారు? అసలు ఈ 1999 ఈ షిప్ ని స్టార్ట్ చేసింది, ఈ పోర్టుని స్టార్ట్ చేసింది, కాకినాడ పోర్టుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడే కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టాడు కదా. అప్పటి నుంచి తవ్వుకురండి ఎవరు అవినీతి పరులో. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా, జగన్ అవినీతి పరుడా, కాంగ్రెస్ అవినీతి పరులా బయటకు వస్తాయి. ఈ షిప్ ఈ పోర్టుని పెట్టింది 1999లో. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకే కట్టబెట్టాడు. మరి అది ఎందుకు తీసుకురారు? అదే విధంగా ఈ రోజున అరవిందో వాళ్ళ వాటా 41. నిజంగా ముక్కు పిండి చెవులు పిండితే అరవిందో వాళ్ళు కనీసం 59, 60%, 100% వాటా తీసుకుంటారు కదా. మరి వాళ్ళు 41% ఎందుకు తీసుకున్నారు? ఇదంతా ప్రైవేటు పరంగా చేసుకున్న బిజినెస్. ఆ బిజినెస్ లో మనకు కావాల్సింది ఏంటి? అక్రమంగా బియ్యం రవాణా జరిగిందా లేదా, ఆ బియ్యం రవాణా జరిగితే ఏ కంట్రీకి వెళ్ళింది, ఎవరు పంపించారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైదా గారు అంటూ A1, A2, A3 అంటున్నారు. మరి షర్మిలా గారు A3 అండి, A1, A0, A Z చెప్పండి? షర్మిలా గారిని కూడా 18 నెలలు జైల్లో పెట్టాలి కదా. మరి ఆ తండ్రి రక్త మాంసం పుట్టింది కదా. ఈ కేసులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా నేను అది చెప్పారు. అంతే కరెక్ట్. ఎఫ్ఐఆర్ మీ మీద పెడతారండి, నా మీద కూడా ఎఫ్ఐఆర్ పెడతారు. ఎఫ్ఐఆర్ తీసుకోకూడదు. అది కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ ఎవరికైనా పెడతారు.
చెప్పండి. మీ నాయకురాలు మీ నాయకురాలు ఈ పార్టీకి అధ్యక్షురాలు చెప్పండి, తెలుగుదేశం పార్టీగా బీజేపీకి మరి డిస్కషన్ డిబేట్ అవుతుంది ప్లీజ్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలా బీజేపీ పార్టీ అధ్యక్షురాలా అది చెప్పండి ముందు. మీ డిస్కషన్ డిబేట్ అవుతుంది. బీజేపీకి అధ్యక్షురాలా కాంగ్రెస్ కి అధ్యక్షురాలా అది చెప్పండి ముందు. డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు అయితే వరప్రసాద్ గారు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు 1999 ఎందుకు ప్రైవేట్ గురించి వరప్రసాద్ గారు మనం ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని సందర్భాల్లోనూ కాదు అంటే ఒకవేళ నిజంగానే కేవీ రావు బయటకు వచ్చి షర్మిల కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, షర్మిల దీనివల్ల లాభం జరిగిందనో లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ లోనో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిందంటే ఆమె కూడా A6 A7 వచ్చేదేమో. కానీ ఆమె ఏం చేయలేదు కదా. వాటాలు అడిగేప్పుడు ఈ కూడా రావాలిగా. కానీ వాటాలు అడిగింది ఆస్తి, తండ్రి ఆస్తిలో. సారీ అంటే డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు నాకు ఒక మాట చెప్పండి. వరప్రసాద్ గారు సారీ డిస్కషన్ డిబేట్ అవుతుంది. సురేందర్ గారు నేను దగ్గరకు వస్తాను. వరప్రసాద్ గారు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. సురేందర్ గారు ఒక నిమిషం ప్లీజ్. వరప్రసాద్ గారు నా ప్రశ్న ఏంటంటే సీపోర్ట్లు లేకపోతే మనకి ఈ అత్యధికంగా ఈ కోస్టల్ స్పేస్ ఉంది కాబట్టి దాంట్లో మనం అభివృద్ధికి ప్లస్ అవుతుంది. 6 పోర్ట్లు నిర్మిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అది ఒక గ్రేటెస్ట్ అంటే ఒక అధ్యాయం లాగా చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనే చేశారు. అందులో 3 ఆల్రెడీ ఇప్పటికే కంప్లీషన్కి ముందున్నాయన్నారు. కానీ ఆల్రెడీ ఉన్న వాటినేమో ఆ ప్రైవేటుగా నడుస్తున్న వాటినేమో మీరు లాక్కునే ప్రయత్నం చేస్తారు, మిగిలిన వాటినేమో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సీపోర్ట్ల గురించో లేకపోతే దాని అభివృద్ధి గురించో మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు 49% ఉంది అరవిందో అండి. ఆ 59% ఎవరిది? ఎవరు 41% ఉన్నది అరవిందో కంపెనీ వాళ్ళది. వాళ్ళు ఎలా డామినేట్ చేస్తారు? ఇందాక సురేందర్ గారు అన్నారు వాళ్ళు ముక్కుపిండి వసూలు చేశారు, ముక్కు పిండారో చెవులు పిండారో. 41% మెజార్టీ ఎక్కడ ఉంటది? మైనార్టీయే కదా. ఏ విధంగా రాజకీయంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, వాటా పరంగా చూసుకున్నా, షేర్ల పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కానీ వాడికి ఏ రకంగా కూడా డిమాండ్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు షిప్ ఆపలేదు? షిప్ అనకాల ఎందుకు వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వెళ్ళి ఎందుకు ఆపలేకపోయారు? ఆ దేశాలు మోడీ గారు రోజుకో కంట్రీ వెళ్తున్నారు కదా, వెళ్ళి ఆ షిప్ ని వెనక్కి రమ్మనండి, బయటకు వస్తుంది. సురేందర్ నాయుడు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏదైతే మనం కాకినాడ పోర్టు గురించి మాట్లాడుతున్నామో దాన్ని ఇన్సెప్షన్ అయింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు రుణాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1997లో దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని ప్రైవేటు పరం చేశారు 99లోనే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ సందర్భంలో అంటే గవర్నమెంట్ ప్రారంభించిన ఒక నిర్మాణాన్ని ఒక ప్రైవేటు పరం చేసినప్పుడు లేని బాధ ఇప్పుడు దానిలో నుంచి ఒక 2 కంపెనీలు సపరేట్ చేసుకొని 59% ఒక కంపెనీకి, 41% ఇంకో కంపెనీకి ఉన్నప్పుడు నిజంగానే బెదిరించి ఇంకో రకంగా చేసి లాక్కునే అవకాశము ఉంటే ఆ 51% మెజారిటీ షేర్ని తీసుకునేవాళ్ళు కదా, 41%కి ఎందుకు కన్ఫైన్ అయినట్టు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సార్ ఇప్పుడు లాజిక్లు బాగా మాట్లాడతారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు లాజిక్లు బాగా మాట్లాడతారు. ఇప్పుడు టోటల్ లాక్కోవాలనే ప్రయత్నము జరిగింది. టోటల్ లాక్కోవాలనే ప్రయత్నంలో సఫలం కాకుండా మెజారిటీ 41% లాక్కున్నారు వాళ్ళు. అది కేవీ రావు చెప్పేది, నేను చెప్పేది కాదు, వరప్రసాద్ చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, సయ్యద్ గారు చెప్పేది కాదు. దాంట్లో నిజానిజాలు తేలిపోతాయి కదా, రేపు ఎల్లుండికి చాలుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ఏం చేశారని. ఎందుకు తొందరపడేది? తొందరపడకర సుందరవాదన అంటారు చూసినావా, ఆ విధంగా తొందరవద్దు, అన్ని బయట వస్తాయి. ఇప్పుడు మేము ప్రైవేట్ పరం చేశాము, ఓకే, చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేశారు. మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఆయన ఎందుకు మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తీసుకోలేదు? లేదంటే మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు తీసుకునేది ప్రైవేట్ పరం మేము చేసేస్తే. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్లోబల్ గా టోటల్ గా అందరూ ప్రైవేట్ పరం ప్రోత్సహిస్తున్నారు. రోడ్లు ఎవరు చేశారండి? నేషనల్ హైవేస్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. నేషనల్ హైవేస్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ప్రైవేట్ వాడు రోడ్డు తీసుకొని దాన్ని కరెక్ట్ గా మానిటరింగ్ చేయాలా.
అట్టని చెప్పి ప్రైవేట్ వాడికి ఇచ్చేసామని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేదానికి కాదు కదా. అంతే ఇది కూడా, పోర్ట్లు అనేటివి కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చినా వాడు ప్రైవేట్ వాడు నిర్వహణ చేస్తాడు. దాంట్లో వచ్చేటువంటి సుంకాన్ని ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా కట్టుకుంటా వెళ్ళాలా. అక్కడ ఏది జరిగినా కూడా పారదర్శకంగా జరగాలనేది. ప్రైవేట్ వాడికి ఇచ్చేసినంత మాత్రాన వాడు ఎర్ర చందనం దోలచ్చు, బియ్యము దోలచ్చు, లేకపోతే కసబ్ లాంటి వాడిని తీసుకురావచ్చు, లేదా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి అయితే సామాన్యులకి ఒక ప్రశ్న వస్తుంది. ఇది కాదు కదా సురేందర్ నాయుడు గారు, సామాన్యులకి ఒక ప్రశ్న వస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాదండి, ఒక నిమిషం. కేసీఆర్ గారు వియంకుడిది బియ్యం నిన్న మనము అడ్డదొడ్డాలు మాట్లాడుకోవాలనుకుంటే వరప్రసాద్ గారు మనం అడ్డం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుందాం, తప్పులేదు. సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాము. సురేందర్ గారు, వరప్రసాద్ ఒక నిమిషం. అయితే సురేందర్ గారు సామాన్యులకు ఏ ప్రశ్న వస్తుందంటే, గతంలో వైసీపీ అధికారంలో ఉంది, బెదిరిస్తే 41% వాటాని 2,500 కోట్ల వర్తున్న దాన్ని కేవలం 500 కోట్లకే ఆయన రాసిచ్చేశారు. ఇవాళ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 99లో ఈ ఏదైతే కాకినాడ పోర్టుని ఆయనకి హెల్ప్ చేశారంటారా, లేకపోతే స్ట్రాటజికల్గా డిసైడ్ చేశారన్నదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ చేతిలోకి ఇచ్చిన వ్యక్తి. మరొకసారి వచ్చి అడుగుతున్నది ఏంటంటే, ఆ 41% మీ జరిగిన ట్రాన్సాక్షన్ని బెదిరింపు ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మరోసారి చెబితే ఆయన కేసు పెట్టారు అన్నది, కేసు పెట్టారా అన్న అనుమానం ఇప్పుడు ప్రజల్లో వస్తుంది. ఏం సంబంధం చెప్తారు? అది ఈజీగా భయపడిపోయే వ్యక్తి 41% నమ్మేస్తారు, ఇవాళ వచ్చి కేసులు పెడతారు. ఆయన నమ్మొచ్చు అంటారా కేవీ రావుని? ఇప్పుడు మనం నిజంగానే ఆయన ఇంటిగ్రిటీని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటారా సార్? ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడే కదా సిఐడికి అప్పగిస్తున్నారు, సిబిసిఐడికి అప్పగిస్తున్నారు కదా, టోటల్ బయట వస్తాయి. గతంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను బట్టి ఇది 100% కరెక్ట్ అనే. ఇప్పుడు భూములన్నీ కూడా లాక్కున్నారు కదా సార్, భూములు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు కదా. లాక్కున్నప్పుడు 5 సంవత్సరాలలో ఏం జరిగిందనేది ప్రజలందరూ వరప్రసాద్ గారు మీకు అవకాశం ఇస్తాను. మీకు అవకాశం ఇస్తాను, నేను మాట్లాడతాను. మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. మీరు ఇప్పుడు నేను వరప్రసాద్ గారిని అడుగుతున్నానండి, ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ఎవరినైనా వీళ్ళ మాట కాదన్నోన్ని బతకనిచ్చారా? రోడ్డు మీదకి రాగలిగారా? ఇవేందండి పోర్ట్లు ఏందండి? టోటల్ నీకు గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా లాక్కునేసినారు కదా, కంపెనీలే లాక్కున్నారు కదా. ఇప్పుడు అమర్ రాజా ఎట్లా పోయింది? మాకు తిరుపతిలో ఉండేటువంటి అమర్ రాజాలో వీళ్ళు షేర్లు అడగల? జగన్మోహన్ రెడ్డి గారి షేర్లు అడిగితే షేర్లు ఇవ్వలేదనే కదా వాళ్ళ మీద నానా యాగి చేసి వాళ్ళు తెలంగాణకు పోయేటట్టు చేశారు. నా దగ్గర ఆధారాలతో మాట్లాడుతున్నా, నేను వేగ్గా మాట్లాడటంలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవడైనా కూడా ప్రాణానికి విలువిస్తాడు కానీ సంపాదనకు కాదు కదండి. బతుకుంటే మనం ఇంకొకసారి సంపాదించుకోవచ్చు. రేపు ఇప్పుడు అధికారం మారిన తర్వాత ధైర్యంగా వస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు నా భూమి పోయింది, నా ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు, నా కంపెనీ ఆక్యుపై చేసుకున్నారు అనేసి రోజుకు 100 మంది క్యూగా వస్తున్నారు రిపోర్ట్లు ఇచ్చేదానికి. గతంలో 5 సంవత్సరాలు ఇవ్వలేదంటే వాడు రిపోర్ట్ ఇస్తే వాడు చంపేస్తాడు. అందుకని వాళ్ళు ఇలా భయపడి ఈ రోజు ఇస్తున్నారు. అన్ని తేలుతున్నాయి కదా ఒక్కొక్కటి. వీళ్ళ నైజం అదే కదా. ఇప్పుడు నేను అడుగుతున్న వరప్రసాద్ని కూడా, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? డీవియేట్ చేస్తున్నారు అంటున్నాడు. డీవియేట్ కాకుండా మీరు సూపర్ 6 గురించే చర్చ పెట్టండి. ఆయన డిబేట్ చేస్తున్నారు, సూపర్ 6 అమలు చేయలేకుండా చేస్తున్నారు అంటున్నారు కదా. సూపర్ 6 గురించో లేదా అభివృద్ధి సంక్షేమ పథకాల గురించో చర్చ పెట్టండి సపరేట్ గా. రైట్. అయితే ఒకసారి సైదా గారు వస్తాను మీ దగ్గరికి. సైదా గారు, ఇప్పుడు అంటే మనం మాట్లాడుతున్నట్టుగా ప్రైవేటు పరం అనే డిస్కషన్ సంబంధించి ఎవరికి వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు అన్నట్టు 99లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన ట్రాన్సాక్షన్ 2004లో మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడైనా దాన్ని రిటర్న్ తీసుకునే అవకాశం ఉండేది. సరే, షర్మిల అప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తి వాటిని కూడా ఊటంకించాల్సిన అవసరం ఉంది కదా అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. సో పోర్ట్ల మీద మీకు అంత ఆసక్తి ఉందా, లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి మనకు మరొక అంశం దొరికిందా అన్న మరో ప్రశ్న. చిదంబరం రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మరి అప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ లో భాగంగా ఈ యొక్క పోర్ట్ ని నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం.
ఎందుకంటే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే ప్రభుత్వ వాటాని కూడా పూర్తిగా అమ్మేసి 640 కోట్లకి కేవలం పప్పు బెల్లాలు కమ్మినట్టుగా అమ్మేసి అదానికి అప్పచెప్పినటువంటి పరిస్థితి మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారు 1999లో మరి పోర్టుని కేవీ రావు సంస్థకు అప్పచెప్పాడా, లేకపోతే ఇంకా కొరకు అప్పచెప్పాడా, ఆ ప్రైవేటైజేషన్ జరిగిందా? దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది కదా, 11% లేదన్న లేదు. ప్రభుత్వ వాటా ఉంది కదా. మరి ఆ వాటాని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 640 కోట్లకు అమ్మేసి, ఎందుకంటే ఇంకో 15 సంవత్సరాల కనుక ఆగితే పోర్టు పూర్తిగా మరి ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చేది. ఎందుకంటే బంగారు బాతు లాంటి ప్రాజెక్ట్ ఇది. దాన్ని దాదాపు 2500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ ని, ఈ పోర్ట్ ని మీరు దుర్మార్గంగా, ఎందుకంటే ఆ రోజు మరి ఈ కేవీ రావు ఆ రోజు పెట్టుబడి పెట్టి ఆ రోజు నడిపినటువంటి ఈ యొక్క సీ పోర్ట్ ని మీరు బలవంతంగా లాక్కున్న దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇది జాతి సంపద. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ మీరు భూములు లాక్కుంటూ, పోర్టులు లాక్కుంటూ, సజ్జలని స్వాధీనం చేసుకుంటూ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మారుస్తున్నారంటే ఏం చేయాలి దీన్ని? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందంటే మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే షర్మిలారెడ్డి గారు ప్రశ్నించేది ఏంటంటే మేము ఏ ఒక్క పార్టీకి తొత్తులం కాదు, క్లియర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మా అధినాయకుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు. మేము బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోరాడుతా ఉన్నాం, ఆ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మా షర్మిలమ్మ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. దాని గురించి మీరు ఆడలేక మధ్యలో ఉన్నట్టుగా మీరు మా మీద పడి మాట్లాడటం అనేది సమంజసం కాదు. ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మీ వ్యవహార తీరు, మీ పరిపాలన విధానం చూసి ప్రజలు ఏ విధంగా మీకు ఇంటికి పంపించారో, 11 సీట్లు పరిమితం చేశారో మీకు తెలుసు. మీరు ఇంకా మారకుండా మీ ఇష్టానుసారంగా షర్మిలమ్మని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడి, ఎంత దుర్మార్గం అండి. షర్మిల గారిని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె ఇంటి పేరును, ఆమె కట్టుబొట్టును గురించి అవహేళనగా మాట్లాడి పోస్టులు పెట్టి, మరి కన్న తల్లి పైన కూడా మీరు కోర్టుకు వెళ్ళారే, ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. మీరా రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఏదైతే ఇప్పటికే జరిగిన నష్టం కానివ్వండి, లేకపోతే ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దే అవకాశం ఉందా, సరిదిద్దే క్రమంలో రాష్ట్రానికి దానివల్ల లాభం ఏంటి అన్నది కూడా ఒక డిస్కషన్ చేయాల్సిన పాయింట్ మనకు అనిపిస్తుంది. దాని మీద డిస్కస్ చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సకుటుంబంగా అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. సరికొత్త షాపింగ్ ప్రపంచం మన BHEL ఆర్సీపురంలో డిసెంబర్ 6న ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే గొప్ప ప్రారంభం. ఇక చేయండి షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. ఇక అంతా కొత్తదనమే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సాయినగర్ కాలనీ, ఆర్సీపురం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. వరప్రసాద్ గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. ఎస్, చెప్పండి. ఇప్పుడు పయోల కేశవ్ గారి బియ్యాన్ని సంస్థని నిన్న 42,500 కోట్ల టన్నుల బియ్యాన్ని, కోట్లు కాదు టన్నుల బియ్యాన్ని, PDF బియ్యాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు. ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? మరి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. ఇవన్నీ ఏంటంటే సూపర్ 6 అమలు చేయలేక ఈ రోజు మధ్యంలో జరుగుతున్న అవినీతి ఏంటండి, ఇసుకలో జరుగుతున్న దోపిడీ ఏంటండి, సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు
ఇప్పుడు అంటే అభివృద్ధి సంక్షేమం కావాలంటే అదే కానీ అయితే ఇక్కడ కోర్టు గురించి ఇక్కడ వరప్రసాద్ గారు, కోర్టు గురించి వరప్రసాద్ ఇప్పుడు చెప్పండి. 2-3 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాపులేదు. నవరత్నాలు రెండింటి గురించి మనం మాట్లాడదాం అంటే పెట్టండి, చర్చ పెట్టండి. ఓకే, బయోల కేసు వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? పవన్ కళ్యాణ్ అక్కడికి రెండింటి గురించి మనం వెళ్ళారు. పెట్టండి, చర్చ మాట్లాడదాం అనేది. రైట్ లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను నేను వరప్రసాద్ గారు. డిప్యూటీ సీఎం గారు కంక్లూషన్ వైపు వెళ్దాము. ఆ ప్రశ్న అడుగుతాను కంపల్సరీ. మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే పీడిఎస్ రైస్ సంబంధించి ఏదైతే అక్రమంగా అక్కడి నుంచి తరలి వెళ్ళాయన్నారో దాంట్లో ఎవరో ఏం చేశారని మనం అడుగుదాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు. అరబిందో ఫార్మా మీద మీకు ఎందుకు అంత ప్రేమ అన్నదానికి ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మొదటిది, ఇప్పుడు ఏదైతే సీపోర్టుకు సంబంధించి కానివ్వండి, ఆ పక్కన ఉన్న సెజ్ని కూడా 100% లాక్కోవడానికి జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని కూడా కేవీ రావు చెప్పే ప్రయత్నం చేశారు. మరో కీలక విషయం, ఇప్పుడు 104 అది మొత్తం 108, 104 మేము హ్యాండిల్ చేస్తామని గత ప్రభుత్వంలో తీసుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళ మీద వాళ్ళని అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో అరబిందో ఫార్మా ముందుంది, అందులో భాగంగానే పక్కకు తప్పుకుంటున్నామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. దాంట్లో కూడా 60,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి లాభం చేకూరేలా ఒక్కొక్క వెహికల్ మీద ఆ స్థాయిలో అప్పట్లో ఆయన మీద ప్రేమ చూపించారు అన్నది వాళ్ళ వార్తా కథనాల్లో కనిపిస్తుంది. ఏంటి అరబిందో ఫార్మా మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్లో గతంలో మీరు అధికారంలో ఉన్న అంత ప్రేమ ఎందుకు చూపించారు? ఇప్పుడు పీపీపీ పార్ట్ లో ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుందండి తక్కువ బిడ్ లో. అరవింద వాళ్ళకి 108 ఇచ్చారు. అరవింద వాళ్ళదే 108 నిన్న కాక మొన్న బలవంతంగా లాగేసుకొని వాళ్ళని ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా రోడ్డును పడేశారు 6 నెలల నుంచి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఇవి కాంట్రాక్ట్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు, బలవంతంగా లాగేసుకున్నారు. ఈ పోర్ట్ లో కూడా ఈ 41% లాగేసుకుంటే ఇంక మన కూటమి ప్రభుత్వం వాళ్ళే ఉండొచ్చు, పీపీపీ కింద ఎవరికైనా ఇవ్వచ్చు. కనీసం అగ్రిమెంట్ అనేది ఉంటది కదా. మీరు చూస్తానున్నారు ఈ రోజున కమిషన్ మెంబర్లు, కమిషన్ చైర్మన్ కూడా బలవంతంగా రాజీనామా చేయని భయపెట్టి వాళ్ళని రాజీనామా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి, ప్రజలు ఆల్రెడీ గమనించారు. ఈ 6 నెలల్లోనే బాగా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తిగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. మేమేమంటున్నామంటే అధికారంలోకి వచ్చారు, ఓకే మీకు 175కి 175 సీట్లు మీయే, మా ఓన్లీ 11 సీట్లు. మీరు 160 సీట్లు వచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా పరిపాలన చేసుకోండి. మీ పరిపాలన మీరు చేసుకోకుండా బలవంతంగా డైవర్షన్ చేసి హామీలు అమలు పరచలేక ఈ రోజున ఈ షిప్ డ్రామాను బయట తీశారు. ఇది డైవర్షన్ కాదా? ఇది అటర్ ఫ్లాప్ అవ్వలేదా? డైవర్షన్ పాలిటిక్స్ గురించి పక్కన చెప్దాము. డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా, అధికారులు పంపొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కొడుకు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గానో లెఫ్ట్ హ్యాండ్ గా చెప్పే విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడి తమ్ముడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక పోర్టుని, అంటే ఆల్మోస్ట్ అది సరే జాతీయ సంపద అన్నది పక్కన పెట్టేస్తే ప్రైవేట్ పరమైన సరే అలాంటి 41% సేవ్ చేయండి, మళ్ళీ ఇంకొకటికి ఇవ్వండి, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు సమస్య అదే కదా. ఇప్పుడు ఒకవేళ అది లాక్కుంటేనే మీరు లాక్కుంటారంటారు, అది దాన్ని రెగ్యులరైజ్ చేస్తేనే మీరు లాక్కున్నారంటారు. అగ్రిమెంట్ అనేది ఉంటది కదండి. నేను కూడా పీపీపీ చెప్తున్నారు బెదిరించి రాయించుకున్నారు అని అగ్రిమెంట్ అనేది ఉంటది కదా. ప్రతిదానికి 108 ఎందుకు లాగేస్తున్నారు బై ఫోర్సు? ఇంకొకటి కట్టబెట్టడానికి. కూటమి ప్రభుత్వంలో ఇంకొకటి ఉంటాడు కదా, వాళ్ళకి కట్టబెట్టడానికి. అంతకు మించి ఏమో పెద్ద లాజిక్లు, దీని మీద పెద్ద డిబేట్లు, దీని మీద పెద్ద అరుచుకోవటాలు ఏం ఉండవండి. ఎన్ని ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లు అని కట్టబెడతారు. గతంలో మీరు అదే చేశారా? ఓపీ గురించి చెప్పమానండి. ఇదంతా పెట్టింది చంద్రబాబు నాయుడే కదా. అసలు పీపీపీలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తే 19 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతారు కదా. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవన్నీ చేస్తే మరి ఆయన చేయాలి కదా ఇవన్నీ. ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు ప్రైవేట్ పరం తీసేసి గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? కానీ ఆయన విధానం ఏదంటారు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అక్కడ మంచి జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోనే ఇలాంటి వాటిని కొన్ని చేశారు అన్నది టీడీపీ పార్టీ చెప్తుంది. అవును, అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే మనం ప్రైవేట్ బస్సులు చూస్తాం, ఆర్టీసీ బస్సులు చూస్తాం. ఆర్టీసీ బస్సులు నీట్గా ఉండవు, ప్రైవేట్ బస్సులు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. గంటకి 2 గంటలకి 3 గంటలకు అద్దాలు మంచిది అంటారు. అయితే ఇక్కడ సురేందర్ నాయుడు అయితే దగ్గర పెట్టుకొని చేస్తారు. దీన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదండి. రైట్. సురేందర్ గారు, ఇక్కడ మీరు పోర్టు మీద ఉన్న పోర్టు మీద ఉన్న ప్రేమనో లేకపోతే ఈ కోస్టల్ ఏరియా మీద ఉన్న ఆసక్తో కాదు, అరబిందో ఫార్మాని ముఖ్యంగా అది విజయసాయి రెడ్డికి సంబంధించిన రిలేటివ్ కాబట్టి దాన్ని నాశనం చేసే క్రమంలోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
రెండు కంపెనీల మధ్యలో అవునండి. జరిగిన ట్రాన్సాక్షన్ ని ఇవాళ ఒక బెదిరింపు ట్రాన్సాక్షన్ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి తోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టులన్నిటినీ ఈ పేరు చెప్పు ఇంకో పేరు చెప్పు ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది అన్నది వైసీపీ చేస్తున్న మరో ఆరోపణ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే మనం కూడా గమనించాలా, మనం కూడా కొంచెం మైండ్ పెట్టాలా. ఇప్పుడు ఏదైతే మనం చర్చిలో ఉన్నామో ఎవరో ఏదో చెప్పినారని దాని గురించి మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ అనో లేకపోతే ఇంకోటి అని మళ్ళీ మాట్లాడతారు. నేను ఏదైనా మాట్లాడితే ఇప్పుడు హైవే రోడ్లు ఉన్నాయి సార్. హైవే రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వక ముందు ఎలా ఉన్నాయి రోడ్లు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి అంటే ఆ నిర్వహణ దాంతో పాటు మనం పోయేటువంటి దూరాన్ని తగ్గించడం ఆ డెవలప్మెంట్ వచ్చాయి కదా, చుట్టుపక్కల భూములు పెరిగినాయి, రేట్లు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతా ఉంది, అన్ని వస్తా ఉంది. అదే గవర్నమెంట్ చేయలేదు కదా అన్ని. అందుకని ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం దాంతో పాటు పోర్ట్లు కూడా సురేందర్ నాయుడు గారు, నేను ఇంటరప్ట్ చేస్తాను. సారీ, ముగ్గురు గెస్ట్లకి నా సైడ్ నుంచి ఒక అపాలజీ. బికాజ్ అంటే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ముగ్గురిని ఇక్కడ అబ్రప్ట్ గా కట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, డిబేట్ నేను కంటిన్యూ చేయలేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి సంబంధించిన ఒక పెద్ద బ్రేకింగ్ వచ్చింది. ఐఎమ్ సారీ. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సైదా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు. ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఇదే ప్యానెల్ తో మరి ఇదే టాపిక్ మళ్ళీ మనం పెట్టుకుందాం.